వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను హిమోషా. ఈరోజు స్పెషల్ డ్రైవ్ లో చూస్తే కనుక తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నీటి రాజకీయాలు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రాష్ట్రానికి జీవనాడిలా అయితే చెప్పుకునే ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు అసెంబ్లీ వేదికగా పెద్ద యుద్ధానికి బీఆర్ఎస్ అయితే సిద్ధమవుతుంది. డిపిఆర్ వెనక్కి వచ్చినప్పటికీ ఏడాదిగా ప్రభుత్వం స్పందించకపోవడం, కేవలం 45 టీఎంసీలు చాలు అంటూ లేఖ రాయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటన్న ప్రశ్నలకైతే శాసనసభలో నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఒకవైపు అసెంబ్లీకి రావాలంటూ అధికార పక్షం కేసీఆర్ కు సవాల్ విసురుతుండగా దానికి ధీటైన సమాధానం ఇవ్వాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి చర్చలు మాటలకే పరిమితం కాకుండా పత్రాలు, ఆధారాలు, గణాంకాలతో నీటి హక్కులపై రాజకీయ పోరాటం సాగించేందుకు బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నట్టయితే సమాచారం. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా, ఏపీ చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ వైఖరి అని ఈ అన్ని అంశాలపై కూడా అసెంబ్లీలో అయితే కేసీఆర్ స్వయంగా వివరించే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలైతే వెల్లడిస్తున్నాయి. మరి ప్రభుత్వం అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు అదే తరహాలో సమగ్ర వివరాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ అయితే కోరేందుకు బీఆర్ఎస్ శాసనసభ పక్షం సన్నద్ధమవుతుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాల మినట్స్, గత ప్రభుత్వాల లేఖలు, కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు, ఇలాంటి అన్ని కీలక డాక్యుమెంట్లను సేకరించే పనిలో అయితే బీఆర్ఎస్ ఇప్పటికే నిమగ్నమైంది. ఈసారి నీటి అంశాన్ని కేవలం రాజకీయ విమర్శలకే కాకుండా రాష్ట్ర హక్కుల ప్రశ్నగా మలచాలని బీఆర్ఎస్ అయితే భావిస్తోంది. ఇక మరోవైపు అసెంబ్లీ సమావేశాల నడుమే నదీ జలాల్లో అయితే తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాయనున్నట్లయితే సమాచారం. మరి కృష్ణా, ఇటు గోదావరి జలాలపై తెలంగాణకు రావాల్సిన వాటాను కాపాడే అంశాన్ని కూడా జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాల పూర్తి ఎజెండా ఖరారైన తర్వాతే కేసీఆర్ స్వయంగా సభకు హాజరవుతారా లేదా ఇతర మార్గాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తారా అన్న దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ నీటి రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తుంది. రైట్, ఇక ఇదే అంశంపై ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి అయితే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ లీడర్ సత్యనారాయణ గారు. అదేవిధంగా ఇంకో గెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్ సముద్రాల శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి సముద్రాల శ్రీకాంత్ గారు. నమస్కారం అండి కాంగ్రెస్ లీడర్ సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు పాలమూరు కావచ్చు, ఇటు రంగారెడ్డి అంశంపై అయితే బీఆర్ఎస్ అయితే ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. అసలు ఇది ఏ విధంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది? నేడు రేపు మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కూడా కేసీఆర్ అయితే సమావేశం కానున్నట్లయితే తెలుస్తోంది. అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? మరి చెప్పండి సత్యనారాయణ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడైనా బయటికి రావడం, అదే విధంగా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించడం అనేది స్వాగతిస్తా ఉన్నాం. కాకపోతే వారి పాలనలో ఇప్పుడు మనం ఒకసారి గడిచిన 10 ఏళ్ళు మనం చూసుకున్నట్టయితే మేటి ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారు. కూలిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో అది కూలే పరిస్థితులకు తెచ్చారు. ఇప్పుడు వాటర్ విషయానికి వస్తే కృష్ణ వాటర్ ఏదైతే ఉన్నదో అది మరి ఆ కృష్ణా వాటర్ జలాలు పోవడానికి కేసీఆర్ బాధ్యులు కాదా అని నేను అడుగుతా ఉన్నా. గడిచిన 10 ఏళ్లలో అధికారంలో ఉండి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇప్పుడు పవర్ ప్రజెంటేషన్లని ఇస్తామనడం బీఆర్ఎస్ చాలా ఆశాస్పదంగా ఉన్నది. మరి వాళ్ళు గడిచిన మేము కూడా స్వాగతిస్తా ఉన్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా అదే అంటున్నారు, మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాము, ఎవరు ఏం చేసిర్రు అనేది. అది అసెంబ్లీ కదా వేదిక. అసెంబ్లీకి వస్తే ఎవరు ఏం చేశారు, మరి ఎవరి పాలన ఏం జరిగింది, మరి ఆ రోజున 2014 నుంచి 2023 వరకు ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్ అయినాయి, ఎందుకు మరి కాళేశ్వరం ఏ విధంగా అయితే ప్రాజెక్టు వ్యయం పెరిగిందో
దాదాపు 17,000 కోట్ల ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పెంచిర్రు. అది ఎందుకు పెంచిర్రు? ఆ పెంచిన ప్రాజెక్టులు ఏమైనాయి? మరి అదే విధంగా మరి నిర్వాసితులైన పేదలకు భూములు కోల్పోయిన వారికి మరి ఎందుకు పరిహారం చెల్లించలేకపోయారా? అవన్నీ కూడా చర్చకు రావాలి కదా! చర్చకొస్తాయి. అందుకే మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా మరి కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోతో పాటు అసెంబ్లీకి కూడా వస్తే ప్రవజ ఇప్పుడు ప్రజెంటేషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే అసెంబ్లీలో ఇరిగేషన్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి సంబంధిత మంత్రి గారు మరి పవర్ ప్రజెంటేషన్ పెట్టినారు ఇరిగేషన్ మీద. సో ఆ రోజు కూడా ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడం జరిగింది అసెంబ్లీకి రండి అని చెప్పి. ఆ రోజు రాలేదు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి నేను పవర్ ప్రజెంటేషన్ పెడతాను పెట్టమంటున్నాం. మేము కూడా అనేది ఏంటంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి. గడిచిన 10 ఏళ్లలో అంటే 10 ఏళ్ళు అంటే 6 నెలల ముందే వారు అడ్వాన్స్‌గా ఎన్నికలకు పోయినారు. గడిచిన 10 ఏళ్లలో ఎవరేం చేసిర్రు? ఎవరి వలన తెలంగాణ లూటీ అయింది? ఎవరు ఏ జలాలు ఎందుకు ఎటు పోయినాయి? మరి నాందేడ్‌కి పోయి అదే కేసీఆర్ గారు మరి మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ ద్వారా మీరు వాటర్ తీసుకోండి అని అన్నది ఎవరు? అదే రాయలసీమకు పోయిన తర్వాత మరి మరి ఆ రోజా ఇంటికి పోయి వారు చేసిన వాగ్దానం రాయలసీమ సస్యశ్యామలం కావాలి, రతనాల సీమలు చేయాలి. కాబట్టి వాటర్‌ను మీరు వాడుకోండి అని చెప్పింది ఎవరు? ఇవన్నీ రికార్డులు ఉన్నాయి కదా! ఇప్పుడు నేనన్నది కాదు, మీరనేది కాదు. వాస్తవానికి గతంలో జరిగినాయి కానీ వీడియో క్లిప్స్ ఉంటాయి మీ దగ్గర. అవన్నీ చూపిస్తా ఉన్నాయి. సో మేము వారు వస్తాను అంటే భయపడేది ఏం లేదు. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఎవరిని ఏమంటారు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, మీరు అలాగే హోల్లో ఉండండి. ఇటు బీఆర్ఎస్ లీడర్ సముద్రాల శ్రీకాంత్ గారు కూడా లైవ్ లోనైతే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, అంటే రాష్ట్రానికి జీవనాడిలా చెప్పుకుని ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు అసెంబ్లీలో వేదికపై అయితే ఒక పెద్ద యుద్ధానికి బీఆర్ఎస్ అయితే సిద్ధమవుతుందన్నట్టు అయితే మనకు అయితే కొన్ని వినిపిస్తున్నాయి. అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ముందుగా నమస్కారం అండి అందరికీ. నమస్కారం అండి. మనము చరిత్ర అనేది మనము చెరపలేమండి. చరిత్రలో అన్ని చాలా క్లుప్తంగా ఉన్నాయి. ఎవరు ఎన్ని మాయమాటలు చెప్పినా చరిత్ర అనేది ఎవరు చెరపలేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి తర్వాత మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు దాదాపు 10 సంవత్సరాలు అనుకుందాం. ఆ 10 సంవత్సరాలలో కూడా దాదాపు 2 సంవత్సరాలు కరోనా పీరియడ్ అనుకున్నాం. ఆ మిగతా కూడా దాదాపు నాకు తెలిసి 7-8 సంవత్సరాలే చాలా క్లియర్గా నడిచింది ప్రభుత్వం అని నేను అనుకుంటున్నా. ఆ కొంత సమయంలోనే ప్రాజెక్టులు ఎన్నో నిర్మాణం జరిగింది తెలంగాణలో. అద్భుతమైన నిర్మాణాలు జరిగినాయి. ప్రాజెక్టులు సాగునీరు అందించింది, త్రాగునీరు అందించింది. ఎన్ని ప్రాజెక్టులు చేసినా కూడా ఎక్కడ రాజకీయ భవిష్యత్తు వీళ్ళకు ఉండదో. మరి అంత గొప్ప గొప్ప ప్రాజెక్టులు నిర్మించిన కేసీఆర్ గారు తెలంగాణలో దేవుడు అయిపోతాడు, రాజకీయ భవిష్యత్తు ఉండదు. మరి ఇప్పుడు ఆయన మీద బురద చల్లాలి, లేనిపోని అవినీతి ఆరోపణలు చేయాలి, అడ్డగోలు మాటలు చెప్పాలి, అధికారంలోకి రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అదే. ప్రాజెక్టులు నిర్మాణం చేస్తేనేమో అవినీతి ఆరోపణలు చేస్తారు. ప్రాజెక్టులను నిర్మాణం 90% పూర్తయిన ప్రాజెక్టులు చేతిలో పెట్టుకున్న ప్రాజెక్టుని మీరు 2 సంవత్సరాలైనా దాన్ని పూర్తి చేయలేని మీరు కేసీఆర్ గారిని నీటి గురించి, నీటి ప్రాజెక్టుల గురించి, తెలంగాణ భౌగోళిక గురించి మీరు అడగడము, మేము చెప్పడం. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మనము మైకులు పట్టుకొని కెమెరాల ముందు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఇప్పుడు చూస్తున్నాం కదండి. మనము సీఎం సార్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలే కాదు, మొత్తం తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారి మాటలు అందరూ క్లుప్తంగా వింటున్నారు. అసలు ఈ 2 సంవత్సరాలలో మాటలు తప్ప మూటలు మాత్రమే మోసుకుంటూ అసలు పరిపాలనను పక్కన పెట్టి, ఇచ్చిన మాటలు పక్కన పెట్టి, చేయాల్సిన వాగ్దానాలు పక్కన పెట్టి కేవలం కేసీఆర్ గారిని తిట్టడం, అవినీతి ఆరోపణలు చేయడం, ఒకటి తర్వాత ఒకటి కేసులు తీయడం, కాలయాపన చేయడం, ఎవరు ఏమి అడగకుండా ఇలాంటి భయభ్రాంతులకు గురి చేయడం. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదామంటారు, అసెంబ్లీ సాక్ష్యంగా మొత్తం అన్ని అబద్ధాలే చెప్తారు. ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తారు. కేసీఆర్ రావాలి అంటారు. ఇప్పుడు వస్తేనేమో మళ్ళీ వేరే రకంగా విమర్శిస్తున్నారు. ఎందుకు? కేసీఆర్ గారు ప్రతిదీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదైనా సరే కేసీఆర్ గారి
ఆ, ఆ, వారి విజ్ఞప్తి మేరకే వీరు ప్రతిదీ ప్రశ్నించడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రశ్నించిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ మా జవాబులు వినే ఓపిక ఉందండి? అసెంబ్లీ అందరం చూస్తున్నాం. ప్రతి అసెంబ్లీ సెక్షన్ ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో ఎన్నిసార్లు జరిగినా ప్రతిదీ చూసినాం. అన్ని క్లియర్ గా వీడియోలు ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి, చూసుకోండి. మా నాయకులు ఎలా మీకు వివరంగా ప్రతిదానికి జవాబు చెప్పడం జరిగిందో, మీ వాళ్ళు ఆ జవాబులు వినలేని ఓపిక లేక మైకులు కట్ చేయడం జరిగింది. అన్ని మాయమాటలు, అబద్ధాలు. ఇప్పుడు అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి, 420 హామీలు నిలబెట్టుకోవాలి, 6 గ్యారెంటీలు నిలబెట్టుకోవాలి. కానీ అవి పక్కన పెట్టి ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడమే సరిపోతుంది కదండి. నిన్న మాట్లాడిన మాటలు కూడా తిట్టడమే కదండి. ఏముందన్న పరిపాలన ఏం జరుగుతుంది? నేను అవిస్తలేనా ఇవిస్తలేనా అంటే అవి ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చినవి ఇస్తున్నాయి, నడుస్తున్నాయి. మీరిచ్చినవి ఏమైనాయి? మీరిచ్చిన హామీలు ఏమైనాయి? మీరు అవి అడగండి, అవి చెప్పండి, వాటి గురించి చెప్పండి. అంటే అప్పులు అంటారు. ఏం అప్పులు అండి? ఎన్నిసార్లు చెప్తారు ఈ మాట? ఎన్నిసార్లు చెప్పి ఆ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తారు? ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా మన నిర్మలా సీతారామన్ గారు ప్రతి సంవత్సరము రాష్ట్రాల బడ్జెట్, రాష్ట్రాల స్థితిగతులు, రాష్ట్రాల అప్పులు జాబితా రిలీజ్ చేస్తుందండి. మీరు మైక్ల ముందు, ఈ రికార్డ్ టీవీలో ఛానళ్ల ముందు మీరు ఎంత మాట్లాడినా అది అబద్ధం. నిజాన్ని అబద్ధం చేయలేరు. అది నిజం అనేది నిజమే ఉంటది. మీరు రికార్డు తీసుకోండి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సార్కి తెలుసు, మీరు తీసుకోవచ్చు. ఎంత అప్పు ఉంది, నిజంగానే ఎంత అప్పు ఉంది, కేసీఆర్ గారు చేసిన అప్పు ఎంత, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పు ఎంత, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అప్పు తీసుకున్న దానికి ఎన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి, ఎంత లాభం జరిగింది, ఎంత మేలు జరిగింది తెలంగాణకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత కాలం అయింది అంటే 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలలో ఎంత అప్పు తీసుకున్నాడు, ఎన్ని ప్రాజెక్టులు నిర్మించిండు, కొన్ని ఎన్ని కార్యక్రమాలు చేసిండు, ఎన్ని కొత్త శంకుస్థాపనలు చేసిండు. శంకుస్థాపనలు కాదు, పనులు ప్రారంభం కావాలి. సత్యనారాయణ గారు మీరు అలాగే హోల్లో ఉండాలి. సత్యనారాయణ గారు దయచేసి మీరు కాస్త అలాగే హోల్లో ఉండాలి. శ్రీకాంత్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీ అప్పులు చేసిర్రు. దాదాపు 2.5 లక్షల కోట్ల అప్పు అయింది ఈ 2 ఏళ్లలో. ఎందుకు అయింది? ఇప్పుడు కేసీఆర్ గారు అప్పు చేసిర్రు. ఎంత చేసిర్రు? దాదాపు 3 లక్షల కోట్లు ఉంటది. జెన్యున్ గా రిపోర్ట్ అయితే చూసుకోండి మీరు. 3 లక్షల చిల్లర ఉంటుంది. దాన్ని 5 అంటారు, 6 అంటారు, 8 అంటారు. మీరే ఒక లెక్క ప్రకారంగా చెప్పారు. నిర్మలా సీతారామన్ గారు ప్రతి సంవత్సరం రాష్ట్రాల జాబితాని విడుదల చేస్తారు. తెలంగాణ మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. 24వ స్థానంలో తెలంగాణ ఉంది అప్పులలో. మరి పరిస్థితి ఏమిటి? ఎంతసేపు అప్పులని చెప్పి కేసీఆర్ గారి మీద బురద చల్లడమే కానీ మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. రైట్ గా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయితే బీఆర్ఎస్ లీడర్ సముద్రాల శ్రీకాంత్ గారు, అదే విధంగా కాంగ్రెస్ లీడర్ సత్యనారాయణ గారు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితోనైతే మరింత సమాచారం అయితే మాట్లాడదాం. శ్రీకాంత్ గారు చెప్పండి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలంగాణ ప్రభుత్వంలో అంటే డిపిఆర్ కూడా వెనక్కి వచ్చినప్పటికీ ఏడాదిగా ప్రభుత్వం స్పందించకపోవడం గల కారణాలు కావచ్చు. అంటే కేవలం 45 టీఎంసీలు చాలు అంటూ లేఖ రాయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటన్న ప్రశ్నలు అయితే శాసనసభలో నిలదీయాలనైతే బీఆర్ఎస్ అయితే నిర్ణయించుకున్నట్లయితే తెలుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? అదే ఇప్పుడు మేము చెప్తుంది కూడా అదే అండి. ఇప్పుడు మీరు గమనించండి, పక్క రాష్ట్రాలు, ఇటు మహారాష్ట్ర చూసుకోండి, కర్ణాటక చూసుకోండి, తమిళనాడు చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, వాళ్ళేమో వాళ్ళ ప్రజల కోసం, వాళ్ళ రాష్ట్రాల అభివృద్ధి కోసం ఎన్నో రిజర్వాయర్లు ఉన్నాయి. దాదాపు వందల టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్టులతో నిర్మాణంలో ఉన్న రాష్ట్రాలు వాళ్ళు. మనకి ఉన్నది కేవలం చాలా తక్కువ రిజర్వాయర్లు ఉన్నాయి. మనకు ఒక నాగార్జున సాగర్, ఒక శ్రీశైలం ఉంది, అండ్ ఇంకొకటి కాళేశ్వరం అనుకోని, ఇలాంటివి చాలా తక్కువ ఉన్నాయి. అందులో కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్ కూడా అది కూడా ఉమ్మడి ప్రాజెక్టు. మనకంటూ తెలంగాణకు ఉన్న ప్రాజెక్టులలో పూర్తి చేసింది ప్రపంచంలో ఎక్కడా లేనిది మన కాళేశ్వరం ప్రాజెక్టు. దాని మీద కూడా అది ఎంతో మేలు చేస్తుంది. దాదాపు తెలంగాణలో 75 నుంచి 80% ప్రాంతానికి నీరు అందిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన అన్న దానికి కూడా, దానికి నీళ్లు కావాలన్నా కూడా ఈ కాళేశ్వరం నీరే వస్తుంది. మళ్ళీ కాళేశ్వరం పోయింది, 1,00,000 కోట్ల అవినీతి అంటారు. దాని మీద ఇంకా అసలు ఇక ఎన్ని అబద్ధాలంటే, మన రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా మన ప్రాజెక్టులను కించపరచరు. సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా వాటి మీద ఇలానే అవాస్తవాలు ప్రజలలో మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించాలి. పెద్దలు ఉన్నతమైన స్థాయిలోకి వచ్చినారు. ఆ దేవుడి దయ వల్ల మీకు ఒక అవకాశం వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలి?
వీలైనంత తెలంగాణకి మేలు చేసే పనులు చేయాలి. పక్క రాష్ట్రాలను చూసి కూడా మనం ఏం నేర్చుకోమా అండి? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నీళ్ళు అండి, ఎన్ని టీఎంసీలు, కర్ణాటకలో ఎన్ని నీళ్ళ టీఎంసీలో నిల్వ చేసే ప్రాజెక్టులు ఉన్నాయి, తమిళనాడులో ఎన్ని ఉన్నాయి, మరి మనకి ఎన్ని ఉన్నాయండి? మనకి ఆలోచించరా? మీకు అవకాశం వచ్చింది, 90% పూర్తిగా పనులు అయినాయి. రంగారెడ్డి ఎత్తిపోతల మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంది దాదాపు 90% పనులు పూర్తయింది. ఒక 10% పనులు మీరు 2 ఏళ్లలో ఎందుకు చేయలేకపోతున్నారు? చేయొచ్చు కదా, మీకు అవకాశం వచ్చింది. మీ అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి. కేసీఆర్ గారు కూడా ఏమంటున్నారండి? సరే, మీరు ఎన్ని తిట్టినా ఎప్పుడు కూడా మాట్లాడాలి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిట్టినా కూడా ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం లేదు. ఏమన్నా కానీ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఇంకా రాక తప్పదు అన్నట్టుగానే ఆయన వచ్చారు. వచ్చి ఆయన కేవలం తెలంగాణకు జరుగుతున్న మోసం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి అడుగుతున్నారు. దాని గురించి చెప్పండి. ఇంత టీఎంసీ చాలు, ఇంతే చాలని ఎట్లా డిసైడ్ చేస్తారండి? తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి మీరు ఇంతే చాలు డిసైడ్ చేసింది, సంతకం పెట్టింది కేసీఆర్ గారు. నీకు తెలియకపోతే తెలుసుకో, చూసుకో. లేదండి, ఇంకోటి ఒకటి వినండి. మైకులు పట్టుకొని వినడానికి మీరు కూడా ముందటనే ఉన్నారు, టీవీ షోలో మైకులనే ఉన్నారు. అది ఇట్స్ నాట్ ద గుడ్ వే టు టాక్. అర్థమైందా? ఇంకోటి, అసలు ఈ ప్రాజెక్ట్స్ కు మొదలు పెట్టింది ఎవరు? కేసీఆర్ గారి కన్నా ముందు మొదలు పెట్టింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ అంటే ఆదిలాబాద్ కాడ నుంచి మొదలు పెడితే చేవెళ్ళ దాకా ఒక సిస్టమ్ తీసుకురావడానికి ఆల్రెడీ స్టార్ట్ చేస్తే దగ్గర 6,000 కోట్లు నష్టం చేసింది కేసీఆర్. అది తెలియకపోతే తెలుసుకోండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. నేను చెప్పేది మధ్యలో తెచ్చి నడివిన కొట్టి మధ్యలో ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన స్టార్టింగ్ పాయింట్ ఆదిలాబాద్ లో ప్రాణహిత ఏడా ఉండే ఆదిలాబాద్ లో స్టార్ట్ కావాల్సిన ప్రాజెక్టు చేవెళ్ళలో ఎండింగ్ కావాలి. అట్లా అనుసంధానం చేసుకుంటూ రావాల్సిన ఒక లాంగ్ స్టాండింగ్ ప్రాజెక్టు ఇంతవరకు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కట్టినటువంటి ప్రాజెక్టులు ఏమైనా బీట్ బారినా ఏమైనా పోయిందా? శ్రీశైలం ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ ఏమైనా అయిందా? ఇలా మీ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు ఎందుకు కుప్పకూలుతుంది? ఎందుకు ప్రాజెక్టులు పెరుగుతున్నాయి? ఒకటి చెప్తే విను. నీ దగ్గర గణాంకాలు ఉంటే చెప్పు, మాట్లాడు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి నీ కేసీఆర్ బయటకు వచ్చిన అంటున్నావు కదా. నీవు ఉన్నప్పుడు మేటి బడ్జెట్ జీతాలు ఎనడన్నా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు పడ్డాయా జీతాలు? కేసీఆర్ హయాంలో 2వ దఫాలా చూపెట్టినా, లెక్కలు చూపెట్టినా ఏం మాట్లాడతారండి? ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుకు ఆ లెఫ్ట్ అంత ఎత్తుకెత్తి డిజైన్ చేసి దాన్ని రీడిజైన్ చేసి 4,000 నుంచి 5,000 కోట్లు వచ్చే అవకాశం ఉండే దాన్ని సరైన మార్గం లేకుండా 17,000 కోట్లకు పెంచిండు. ఎవరు పెంచిండు? కేసీఆర్. ఎవరి సొమ్మని పెంచిండు? ఇవన్నీ ఎవరు మాట్లాడాలి? అవి మాట్లాడాల్సిన అవసరం లేదా? ఒకటి చెప్తే నేను భూసేకరణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నష్టపోతే వాళ్ళకు మీరు అంటారు ప్రాజెక్టులు చేసిండు. 80% ప్రాజెక్టు అట్నే పండవ పెట్టి ఎవరికి ఎన్ని ఎకరాల పొలం పారింది? 1 ఎకరం పొలం చూపెట్టు నువ్వు పాలమూరులో పారినట్టు. నాకు తెలియదా? మా జిల్లాలు మాకు తెలియదా? ప్రాజెక్టుల కింద ప్రాజెక్టుల కింద మునిగిపోయే గ్రామాలకు సంబంధించి R&R ప్రాజెక్ట్ ఇప్పటి వరకు 50% అట్లే ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి, పేమెంట్లు చేయక. ఎవడు ఇవ్వాలి అవన్నీ? ఇదంతా వచ్చిన ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిర్రు, మేము హానర్ గా వెల్కమ్ చెప్పినాం, రండి చర్చిద్దాం అంటున్నాం. వచ్చి మీరేదో పొడుస్తాడు. మీ కేసీఆర్ ఏం చేస్తాడబ్బా? మీ కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు చెప్పు? రమ్మను, చేతనైతే రమ్మను, మాట్లాడు. కాళేశ్వరం గురించి మాట్లాడమను, కాళేశ్వరం గురించి మాట్లాడమను. వస్తే కేసీఆర్ ఏం చేస్తారో తెలంగాణ ప్రజలకే కాదండి, ఈ దేశానికి అర్థమైందండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందండి టీఆర్ఎస్ పెట్టిండు. నాందేడ్ ఏదో తెలంగాణ నాందేడ్ పోయి ఎవనబ్బా సొత్తబ్బా? నాందేడ్ పోయి శ్రీరామ్ సాగర్ నీళ్లు తీసుకోండి. నాందేడ్ ఎవరి సొమ్ము? అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలే? రాయలసీమ పోయి రాక్ సంకటి అన్నది వాస్తవం కదా. మీరు ఏదైతే చెప్పినారో మీరు అనుమతులు తేలేకపోయిర్రు.
నాందేడ్ పోయింది. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, మీరు అలాగే హోల్లో ఉండండి. సత్యనారాయణ గారు ఇటు మనం ముఖ్యంగా చూసుకుంటే అంటే కేంద్ర వైఖరిని జాతీయ స్థాయిలో లేవనెత్తే ప్రయత్నం చేస్తుందంటారా? అంటే దీన్ని అంటే ఏ విధంగా ప్రయత్నం చేస్తుందంటారు? మరి నేను లెట్ మీ కంప్లీట్ డోంట్ డిస్టర్బ్ బిట్వీన్. నేను అనేది ఏంటంటే ఒక్కటే చెప్తా వినండి. కేసీఆర్ గారు ఆయన రాజ్యాన్ని, ఆయన యొక్క సంపదను పెంచుకునే క్రమంలో టిఆర్ఎస్ ను అమ్ముకొని బీఆర్ఎస్ చేసి ఏదో ఆయన దేశం మొత్తం వెళ్దామనే కోణంలో నాందేడ్ పోయి, నాందేడ్లో మీటింగ్ పెట్టి సభలు పెట్టి, మరి ఇదే శ్రీరామ్ సాగర్, నాందేడ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లిఫ్ట్ ద్వారా వాటర్ తీసుకోండి అని చెప్పి సస్యశ్యామల చేయాలన్నది వాస్తవం కాదా? అదే విధంగా రాయలసీమ పోయి రోజా ఇంట్లో కూర్చొని రాగి సంగటి తిని, నాటుకోడు తుణుకలు తిని మీరు పొక్కలు వాటర్ పెంచుకోండి అని అన్నది నిజం కాదా? ఈరోజు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా ఉన్నప్పుడు 4 టీఎంసీలు పోతున్న దాన్ని అని చెప్పి గగ్గోలు పెట్టిన ఆయన 2014 తర్వాత 9 టీఎంసీలు డైలీ వాటర్ పోతుండే ఎందుకు సపోర్ట్ చేయలే? ఎందుకు ప్రాజెక్టులు కట్టుకుని? ఇదే జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు. కేసీఆర్ గారు సపోర్ట్ చేయబట్టి నేను ప్రాజెక్టుల హైట్ పెంచుతున్నా అని చెప్పి మాట్లాడు. వీడియోలు చూడండి ఒకసారి మీరు. ఇంత సర్వనాశనం చేసి ఉన్న ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి మొదటి నుంచి చివరి వరకు ప్రాజెక్టులు పెడతా అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తున్న క్రమంలో దాన్ని నడుము ఇరగొట్టి కాళేశ్వరం అని చెప్పి అది చేసి అది ఏమైనా ఏడ్చిందంటే ఆడ అంతే ఉండే ప్రాణహిత. ఇప్పుడు కేసీఆర్ గారిని శాతనైతే రమ్మనండి, వచ్చి కాళేశ్వరం మీద మాట్లాడమను. ఉద్యోగాల గురించి మాట్లాడతాడా, జీతాల గురించి మాట్లాడతాడా, నిరుద్యోగ గురించి మాట్లాడతాడా? రమ్మనండి అని అంటే ఎవడు రమ్మనండి ఆయనను? అసెంబ్లీకి ఒక బాధ్యత గల, గతంలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసినారు, ప్రతిపక్ష నేత, అందులో గతంలో మళ్ళా ఎంపీ చేసినారు. వారిని గౌరవించి ఒక ప్రతిపక్ష నేత రావాల్సిన బాధ్యత లేదా? ఆయన సత్యనారాయణ గారు 2 ఏళ్ల నుంచి ఏం పని చేసిండు? ప్రజలు ఎందుకు అనుకున్నారు? సభలు పెడితే సప్పట్లు మోగుతాయి కానీ సమస్యలు పరిష్కారం కావంటున్నాం. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం అండి. మీద మాట్లాడుకుంటే మేము ఎందుకండి సార్ ఉంది? సో మేము అడిగిన దానికి కూడా మీరు సరైన సమాధానం మీరు కావచ్చు, ఇటు శ్రీకాంత్ గారు కూడా ఇవ్వాలి. కాబట్టి ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మేము అడిగిన దానికి కూడా మీరు సరిగ్గా సమాధానం ఇవ్వాలండి. మీరు లెట్ మీ కంప్లీట్ అనేది అలా సరికాదండి. ఇప్పుడు మేము అడిగాం ఒకటి ఏంటంటే కేంద్ర వైఖరిని జాతీయ స్థాయిలో లేవనెత్తే ప్రయత్నం చేస్తుందా సార్ అని అడిగితే మీరు అలా దాన్ని చెప్పకుండా అలా చెప్తే ఏమంటారు సార్? సో మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. కేంద్ర వైఖరి 10 ఏళ్లలో మోదీ దోస్తాన్ చేసింది కేసీఆర్ గారు, లోపాయ్ గారు ఒప్పందాలు చేసింది కేసీఆర్ గారు, కేంద్రానికి లేఖ రాసి ఇచ్చింది కేసీఆర్ గారు. అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు కదా సత్యనారాయణ గారు, వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి కదా సత్యనారాయణ గారు, వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి కదా. మనం చెప్పేది వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళు చెప్పేది కూడా మనం ఒక మాట కూడా వినాలి కదా. వాళ్ళ ఆవేదన ఏంటో వాళ్ళు కూడా వ్యక్తం చేసినప్పుడు మనం చెప్పేది కూడా వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి కదా. మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు బీఆర్ఎస్ 10 ఏళ్ల. ఉద్యమకారులు ఎవరు మేలు చేశారండి? కేసీఆర్ గారు ఒక్కరు చేస్తే తెలంగాణ వచ్చిందా? ఉద్యోగులు, ఉద్యమకారులు, విద్యార్థులు అందరూ ప్రాణాలు తెగించి 1200 మంది మరి అమరవీరులు అయితే కానీ తెలంగాణ వచ్చింది. నేను ఒక్కరిని తెచ్చినా, ఆయన ఒక్కడిని ఇంట్లోకెళ్ళి ఇచ్చిండా? కాంగ్రెస్ ఇస్తేనే వచ్చింది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఇచ్చేది కాదు. రైట్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. రైట్ అండి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, అంటే తెలంగాణకు రావాల్సిన వాటాను కాపాడే అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలన్నదే బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోందని తెలియజేస్తున్నారు. అయితే ఇటు అసెంబ్లీ సమావేశాల పూర్తి ఎజెండా ఖరారైన తర్వాతే కేసీఆర్ అయితే స్వయంగా మరి సభకు హాజరవుతారా లేదా ఇతర మార్గాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తారా చూడాలి. మరి అన్నదాతపై ఇంకా స్పష్టత దాని మీద అయితే స్పష్టత లేదు. చూసారు కదండి, ఈ రోజు అయితే మనకు కాంగ్రెస్ లీడర్ సత్యనారాయణ గారు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ లీడర్ సముద్రాల శ్రీకాంత్ గారు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరొక ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.